హాయ్ అండి, గుంట పొంగనాల ప్యాన్లో కేక్ బ్యాటర్ వేసి ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చేయడానికి 2/3 కప్ గోధుమ పిండి తీసుకుని జ్యూస్ స్ట్రైనర్ కానీ టీ స్ట్రైనర్లో కానీ జల్లించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది చాక్లెట్ కప్ కేక్లా వస్తుందండి. దీనికి నేను మిల్క్ కాంపౌండ్ తీసుకుని 1/2 కప్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు బెల్లం పొడి కూడా వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. 1/4 కప్ పెరుగు, 1/4 కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని ఇదంతా కలవడానికి మిల్క్ వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఎలా పడితే అలా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. పొంగనాల ప్యాన్లో బటర్ అప్లై చేసుకుని ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసుకోవాలండి. మొత్తం వేసుకోకుండా హాఫ్ వేసుకుని మధ్యలో చిన్న చాక్లెట్ పీస్ వేసుకోవాలి. ఏదైనా చాక్లెట్ వేసుకోవచ్చు. వేసుకుని ఆ చాక్లెట్ని కవర్ చేయడానికి ఇంకొంచెం కేక్ బ్యాటర్ పైన వేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే రెడీ అయిపోతాయి. వీటిని జాగ్రత్తగా నైఫ్తో ఇంకోవైపు తిప్పుకొని కుక్ చేసుకోవాలి. చాక్లెట్ లోపల తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.